బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వంజీవశరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రిజే ప్రతిష్ఠతి. వెళ్ళక తప్పదా అమ్మా? తప్పించుకోవాలనుకున్నా కొన్ని తప్పవు నాన్న. నాకు తెలుసమ్మా నీ మనసు గాయపడిందని. కానీ ఎక్కడికో వెళ్ళిపోయినంత మాత్రాన తీపి గాయాలు మారిపోవని నాకు తెలుసు నాన్న. కానీ ఎందుకో ఈ పరిసరాలకు కొంతకాలం దూరంగా ఉండాలని నాకు అనిపిస్తుంది. పరిసరాలకు దూరంగా ఉండాలనుకుని నాకు దూరం అయిపోతున్నావమ్మా. నేనా ఈ ఆస్తిపోస్తులన్నీ తెగనమ్మి నీతో రాలేకపోతున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ వెరినాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడని, నిన్నొక ఇంటి దాన్ని చేసి కళ్ళరా చూడాలని తహతహలాడిపోతున్నాడని గుర్తుపెట్టుకో అమ్మా, గుర్తుపెట్టుకో. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా నాన్న. అక్కడ నా పెళ్లి జరగలేదో ఏవో. బహుశా నా విషయం వచ్చేసరికి అక్కడ పెళ్లి మంటపాలు ఖాళీగా లేవనుకుంటాను. అమ్మా నాన్న, నా గురించి అనవసరంగా బాధపడి ఏ నిర్ణయం తీసుకోకు. ఈ ట్రైనింగ్ అవ్వగానే ఏ స్కూల్లోనూ టీచర్గా చేరిపోయి కాలం గడిపేయాలంది. దయచేసి నన్ను అడ్డు పెట్టకు. నన్ను వెళ్ళిపోని నాన్న. వెళ్ళిపోనీ కాదమ్మా, వెళ్ళి రాని అని చెప్పు. అంత తొందరగా పోయేదాన్ని కాదులే నాన్న. తప్పకుండా వస్తాను, తప్పకుండా వస్తాను. అదేంటి హౌస్ఫుల్? అందుకే అన్నారు పెద్దలు, ఆడవాళ్ళ దగ్గర సినిమాకి వెళ్ళాలి అంటే కనీసం గంట ముందైనా వాళ్ళని తీసుకెళ్ళి అద్దం ముందు కూర్చోబెట్టాలి అని. అబ్బా డోంట్ బి సిల్లీ, వాళ్ళు అలాగే పెడతారు బోర్డు. నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తాను. వచ్చింది సత్య. 2 టికెట్లు ఇవ్వండి. హౌస్ఫుల్. నేనెవరో తెలుసా? సత్య. అలాగా, హౌస్ఫుల్. ఎలాగైనా 2 టికెట్లు ఇవ్వండి. హౌస్ఫుల్. అరిపోయిన రికార్డ్ లాగా హౌస్ఫుల్ ఆపి 2 టికెట్లు ఇవ్వండి. అమ్మా హౌస్ఫుల్, నన్ను ఎక్కడి నుంచి తెమ్మంటారు? దయచేసి తర్వాత అడగరండి. సలహాలు అడగట్లేదు, ఎలాగైనా నేను సినిమా చూడాలి. పక్క థియేటర్ ఖాళీగా ఉంది, అందులో చూడండి. డోంట్ టాక్ నాన్ సెన్స్. ఏమిటి ఇస్తారా ఇవరా? సచ్చా ఏమిటా గొడవ? పాపం హౌస్ఫుల్ అని చెప్తున్నాడు, అతనేం చేయగలడు? మరేనండి హౌస్ఫుల్. రా ఫస్ట్ చూద్దారా. సరే, మీ సంగతి తర్వాత చూస్తాను. ఇదేంటో కర్మ, మళ్ళీ హౌస్ఫుల్ బోర్డు. పర్వాలేదు రండి. ఎలా వెళ్తాం? అడ్వాన్స్ బుక్ చేసావా? అవును. ఇదేంటి విచిత్రంగా ఉంది, నిర్మానుష్యం. బయట చూస్తే హౌస్ఫుల్ బోర్డు, లోపల ఎవరు మనుషులు లేరు. ఎవరు ఉండరు, ఉండకూడదు. ఎందుకంటే టికెట్స్ అన్ని నేనే కొనేశాను. ఈ షో మనదే. నీ పద్ధతి ఏంటో నాకు అర్థం కావట్లేదు. అన్ని టికెట్లు నువ్వు కొంటావేంటి? మధ్యాహ్నం జరిగిన అవమానానికి ప్రతీకారం. చూడు సచ్చా, నీకు డబ్బు ఉండొచ్చు కానీ ఇతరుల సుఖాన్ని సంతోషాన్ని కొనే అధికారం మొత్తం లేదు. పాపం ఎంతమంది టికెట్లతో తిరిగి వెళ్ళిపోయి ఉంటారు. ఈ సత్య పట్టుపడితే పట్టే. ఇక చూడు, ఆవేశం వదిలేసి నిదానంగా ఆలోచించు. థియేటర్ మొత్తానికి మన ఇద్దరుగా కూర్చొని సినిమా చూస్తుంటే తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది, ఎంత వెరితనంగా ఉంటుంది. అవును, వెరితనమే. నీకు అంతగా నాతో కూర్చొని సినిమా చూడడం ఇష్టం లేకపోతే మానే, నేను వెళ్ళిపోతాను. ఇగో సచ్చా, సచ్చా నీకే చెప్పేది. సచ్చా నిన్నే. నువ్వు చేసింది మంచి పని నువ్వు అనుకుంటున్నావా? అనుకోవటం లేదు. ఏమండి, ఐఎమ్ వెరీ సారీ. జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. సత్య. అవునండి, మీరు చెప్పినట్టు నేను నిజంగా వెరిదాన్ని. నా మాట ఎవరు కాదన్నా
నేను అనుకున్నది జరగకపోయినా నాకు వేరే ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మై డియర్, నేను అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. కానీ నిన్ను నువ్వే అర్థం చేసుకోవాలి. ట్రై టు నో దై సెల్ఫ్. ఓకే ఓకే. ఏమండి, స్నానం చేశారా? ఆఫీస్ టైం అయిపోతుంది, తొందరగా బయలుదేరాలి. నేను రెడీ అయిపోయాను. ఐఎమ్ రెడీ. ఏమిటి డ్రెస్ వర్కర్ లాగా? అవును, ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఒక్కనే కదా. మీరు వెళ్ళేది కార్పొరేషన్ ఆఫీస్ వర్కర్ గా కాదండి. నౌ యు ఆర్ ది జనరల్ మేనేజర్ ఆఫ్ సత్య ఎస్టేట్స్. ఆఫ్ కోర్స్, నేను సత్య ఎస్టేట్స్ జనరల్ మేనేజర్ గానే వెళ్తున్నాను, కానీ సత్యభర్తగా కాదు. నో, మీరెక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా నా భర్తే, నా భర్తగానే ఉండాలి. అక్కడే సత్య, అక్కడే నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. నేను ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు ఫ్యాక్టరీ వర్కర్ గానే ఉండాలి. వాళ్ళలో ఒకనైపోవాలి, వాళ్ళతోనే కలిసిపోవాలి. అప్పుడే వాళ్లకు నాకు మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం పెరుగుతాయి. అంటే ఈ సూట్ వేసుకుంటే ఆ అభిమానాలు, ఆప్యాయతలు పెరగవా? డెఫినెట్లీ నాట్. అంతేందుకు నీ విషయాన్ని తీసుకో. హాట్ ప్యాంట్స్ వేసుకునే హాట్ టూట్ అన్న ఆ రోజులకి, చీర కట్టుకుని సౌమ్యంగా ఉన్న ఈ రోజులకి నీలో ఎంత తేడా కనిపిస్తుంది? అదంతా నాకు అనవసరం. మొదటిసారిగా మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కాబట్టి ప్రేమతో ఈ సూట్ కుట్టించాను, మీరు వేసుకోవాలి. వేసుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. సాయంత్రం ఫ్యాక్టరీ నుంచి రాగానే నీ డ్రెస్ వేసుకుంటాను, నీతోనే వస్తాను. సాయంత్రం కాదు, ఇప్పుడు. ఈ డ్రెస్ తోనే మీరు ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఏమిటి ఆర్డర్ జారీ చేస్తున్నావా? ఎస్. దెన్ ఐ డోంట్ యాక్సెప్ట్. అవునులేండి, ఎక్కడో ఉండేవారిని తీసుకొచ్చి అందులో ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది. ఏమన్నా? ఎక్కడో ఉండేవారిని తీసుకొచ్చి అందులో ఎక్కిస్తే ఇలాగే ఉంటుంది. Stop it! I say stop your stupid nonsense. ఆ మురి గుడ్డలతోనే ఊరేగండి. ఎక్కడ పోతుంది మీ లేబర్ మెంటాలిటీ? బాబు, మీరేం కంగారు పడకండి అత్తయ్య గారు. ఏదో మా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధ వచ్చింది, అదే సర్దుకుంటుంది. ఏమనుకోక బాబు, సత్యకు చిన్నప్పటి నుంచే ఆవేశం ఎక్కువ. సత్య ఆవేశం గురించి, ఆత్మాభిమానం గురించి నాకు బాగా తెలుసు. మీరేం వరీ కాకండి ప్లీజ్. వస్తాను. ఏంటయ్యా? ఏంటి అడావిడి? బాబు, ఇవాళ మీరు కొత్తగా డ్యూటీలో చేరటం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ శుభ సందర్భంలో వర్కర్లంతా కలిసి అమ్మగారికి మీకు విందు ఏర్పాటు చేస్తున్నాం. మీరు తప్పకుండా రావాలి బాబు అమ్మగారితో కలిసి. ఎందుకయ్యా చాలీ చాలని జీతాలతో? బాబు గారు, నిన్న మేమంతా ఓ గంట సేపు ఓవర్ టైం పనిచేసి ఆ డబ్బు విందు కోసం ఖర్చు పెడుతున్నాం. మాకు పార్టీ ఇవ్వడం కోసం ఓవర్ టైం వర్క్ చేశారా? అవును బాబు. ఆల్ రైట్, మీ పార్టీ తప్పకుండా వస్తాం.